కొన్ని మాటలు భక్తులు సెలవిచ్చిన రీతిగా మనం చూద్దాం. కీర్తనల భాగంలో నుంచి మనం కొన్ని మాటలు చూద్దాం. 119 అధ్యాయం 11 వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన హృదయము తొట్టిల్లకుండా ఉండాలంటే, మన హృదయము పాపము చేయకుండా ఉండాలంటే మన హృదయంలో ఏముండాలి అమ్మా? ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. దేవుని వాక్యము ఈరోజు మన హృదయంలో ఉందా? దేవుని వాక్యము మన హృదయంలో ఉంటే కదా మనము ఎలా ఉంటాం, ఏ విధంగా ఉంటాం? మన ప్రవర్తన విషయంలో కావచ్చు, మనం చేసే ప్రతి ప్రయత్నం అన్నిటిలో కూడా కావచ్చు. ఎలాగుంటామంటే ఆయనకు కదా ఎలా ఉంటాం? ఇష్టలుగా ఉంటాం. కీర్తనకారుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? నీ ఎదుట నేను పాపము చేయకుండా నట్లు నా హృదయమును ఈ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను కదా. మనము హృదయంలో అన్నిటినీ ఉంచుకుంటాం. ఉంచుకుంది ఏంటంటే వాక్యమే. మనం ఉంచుకుంది ఏంటంటే వాక్యమే కదా. వాక్యమే ఉంచుకో. మన జీవితంలో మన యొక్క హృదయంలో ఏముండాలంటే వాక్యం ఉండాలి. అసూయ ఉంటుంది కదా, మన హృదయంలో ఇంకా దేశం ఉంటుంది, ఈర్ష్య ఉంటుంది, పగ ఉంటుంది. సాతానుకు సంబంధించిన అన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే మన హృదయంలో ఉంటాయి. ఉండదు ఏంటంటే వాక్యమే కదా. అది కలిగి ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? దేవుని వైపు చూడాలి, దేవునితో సావాసం చేయాలి, ప్రార్థన కలిగి ఉండాలి. ప్రార్థన మనలో కదా నివసించగలిగినటువంటి శక్తి మనలో ఉండాలి. హల్లెలూయా. అప్పుడు మనము చేయి ప్రయత్నములన్నిటిలో కూడా దేవునికి మహిమ వస్తుంది. దేవునికి మనము అనుకూలమైనటువంటి ఇష్టలం అవుతాం. వాక్యము మన ప్రవర్తన కదా, మరి ఎలా ప్రవర్తించాలి? మన ప్రవర్తన అంతటిలో కూడా దేవుని వాక్యము మరి నిలబడాలంటే ఎలా ఉండాలి? దేవునికి ఇష్టమై అనుకూలత కలిగి ప్రార్థన మనం చేసే వారంగా ఉండాలి కదా. మనము చాలా మటుకు కూడా ఏం చేస్తూ ఉంటాం చెప్పండి? పాపం చేస్తూనే ఉంటాం. చెల్లుల ద్వారా, మాటల ద్వారా కదా, ఆలోచనల ద్వారా, తలంపుల ద్వారా, నడవడిక ద్వారా, ఇవన్నీ కూడా మనము పాపం చేస్తూ ఉంటాం. అందుకే కీర్తనకారుడు దాని నుంచి ఏమడుగుతున్నాడు అమ్మా? ఏమంటున్నాడు? పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. దేవుని వాక్యము మనలో ఉంటే కదా శత్రువుకు చోటు ఇవ్వదు, పాపానికి చోటు ఇవ్వదు, మాటకు చోటు ఇవ్వదు, దేవునికి మాత్రమే ఇస్తుంది. ఎందుకంటే కీర్తనకారుడు ఈ మాట ఎందుకు చెప్పాడంటే ఆయన నిజంగా ప్రార్థన కలిగి ఉన్నాడు, దేవుని సావాసం కలిగి ఉన్నాడు, దేవునితో మరి ఆయన నడుస్తూ ఉన్నాడు. అందుకే అంటాడు చూడండి, యాకోబు రాసిన పత్రికలో మనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. అందుచేత సమస్త కల్మష్యమును ఎర్రవేగుచున్న దృష్టత్వం. చాలా మార్లు ఈ మాటలు వింటూ ఉంటాం మనం. యాకోబు గారు కదా, ఈయన ఎవరంటే కదా మరియమ్మ గారి కుమారుడు, యేసుక్రీస్తు యొక్క సహోదరుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు తర్వాత ఈయన మిషనరీలో ఈయన బోధిస్తూ, ఈయన హెచ్చరిస్తూ,
ఈయన మాట్లాడుతూ ప్రతి విషయంలో కూడా ఆయన గద్దిస్తూ వస్తున్నాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, అందుచేత మన హృదయంలో ఏముందంట, అందుచేత సమస్త ఏముంది మన హృదయంలో, లోకములో ఏమైతుందో ఆ కల్మషం ఉంది. అందుకే కీర్తనకారుడు ఏమన్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. దేవుని వాక్యము మన హృదయంలో ఉంటే మనం ఏం చేయము, పాపము చేయం. మనలో ఏముండదు, ఇక్కడ ఏముండదు, కల్మషం చాలా డేంజర్. కల్మషం ఉండదు. ఎర్రవేగుచున్న దృష్టత్వమును మాని ఎక్కడ సంఘములో లోపల నాటబడి శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ మనసులో వాక్యాన్ని అంగీకరించాలి? ఏ మనస్సుతో? సాత్వికము అయిన మనస్సుతో, మంచి మనస్సుతో దేని అంగీకరించాలి? దేవుని యొక్క వాక్యమును అంగీకరించాలి. దేవుని యొక్క వాక్యమును ఎలాంటి మనస్సుతో అంగీకరించాలి? మంచి మనసు, సాత్వికమైనటువంటి మనసు. అయితే మంచి మనసు మనకు కావాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? కల్మషమును కడుక్కోవాలి. ఎర్రవేగుచున్న దుష్టత్వమును మానివేయాలి, తీసేసుకోవాలి కదా. లోపల నాటబడాలి, దేవుని సన్నిధిలో నాటబడాలి, ప్రార్థన కలిగి ఉండాలి. అప్పుడే నిజంగా మనము అనుకున్నది సాధించగలుగుతాం. ఎర్రవేగుస్తున్న దుష్టత్వం ఎప్పుడు వచ్చింది మనకి? మన చేతిలో కదా 10 రూపాయలు డబ్బులు ఉన్నప్పుడు కదా, మన చేతిలో ఇంకా మరి బలం ఉన్నప్పుడు, మనలో ఇంకా ఏదైనా అతిశయించగలిగినటువంటిది ఏదైనా ఉన్నప్పుడు మనలో లోబడే తత్వం ఉండదు కదా, ఉండదు. మనకు దేవుడు చేసే కొద్ది ఏం చేయాలి కదా, ఎదిగే కొద్ది ఏమంటారు పెద్దలు, ఒదగాలి అంటారు. మనలో ఎదిగే కొద్ది ఏమొస్తుంది? కల్మషం వాడంతా కదా, ఎర్రగొచ్చిన దుష్టత్వం. అది ఎలాంటిదంటే కదా, లెక్క పెట్టనిది. హల్లెలూయా. విర్రయగడము కదా, నాకంటే ఇక లేదు అనేటువంటిది. ఈ యొక్క పాపం అనే విధానం మనిషిలోనికి వస్తుంది. ఎప్పుడైతే మనిషి తీసేసుకోగలుగుతాడో ఆ వ్యక్తి తీసేసుకొని ఎక్కడ నాటబడాలి? సంఘములో నాటబడి సాత్వికమైన మంచి మనస్సుతో దేవుని వాక్యమును అంగీకరించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది మనలో లేదు చాలా మటుకు కూడా. అది లేకపోతే ఏమవుతావు? నాశనం అవుతావు. అది లేకపోతే ఏమవుతావు? పాపములో పడిపోతావు. అది లేకపోతే ఏమవుతావు? శాపం వచ్చేస్తుంది. అది లేకపోతే ఏమవుతావు? నీకు చెడ్డ పేరు పెట్టబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పేరు పెట్టబడిన సరే కానీ అలాగనే ఉండాలనుకుంటూ ఉంటాం మనం. అలాగనే ఉండాలనుకుంటూ ఉంటాం మనం. అలాగనే ఉండాలనుకుంటూ ఉంటాం మనం. అలా ఉండటం దేవుని చిత్తం కాదు, దేవుని ఉద్దేశం కాదు. మనము నిజంగా కదా దేవుని వాక్యము మనలో ఉంటే మనల్ని ఎంతవరకైనా ఆ వాక్యము అభివృద్ధి చేయగలదు. హల్లెలూయా. నువ్వు ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటావు కదా, ఒక పక్క శారీరకంగా వర్ధిల్లుతూ ఉంటావు, సౌఖ్యంగా ఉంటావు. నీలో వాక్యము లేకపోతే నీలో ఏముంటుంది? మరొక మనిషిని నువ్వు లెక్క పెట్టవు, మరొక మనిషిని నువ్వు కేర్ చేయవు. ఏముంది? కల్మషం ఉంది. కల్మషం హృదయంలో ఉండకూడదు. ఈ కల్మషం మనిషిని ఏం చేస్తుంది? గలిబిలి లేపుతుంది కదా. గలిబిలి లేపి ఈ కల్మషము మనిషి యొక్క మనస్సును కదా భక్తి నుంచి డైవర్ట్ చేస్తుంది. ఇరవేగుచున్న దృష్టత్వము ఏం చేస్తుంది? ఎవరిని లెక్క చేయదు. నేనే, నాకు ఇక ఎవరు లేరు అనే ఒక అహం, గర్వం సాతాను కూడా పెడతాడు. అది ఎందుకంటే పడేయడానికే. ఇవి తీసేసుకోమంటున్నాడు దేవుడు. ఇవి తీసేసుకొని లోపల మందిరంలో నాటబడి సాత్వికమైన మనసుతో దేవుని వాక్యమును అంగీకరించమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మనలో సాత్వికమైన మనసు ఉందా? మన కుటుంబాలలో ఉన్నాయా? మన కుటుంబంలో ఈ మనసు కలిగి మనం ప్రవర్తిస్తున్నామా? ఇది కలిగి మనం జీవిస్తున్నామా?
ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా వాక్యం సెలవిచ్చింది మనం నేర్చుకొని వాటిని అంగీకరిస్తే కదా నువ్వేమవుతావు అంటే దీవెన పొందుతావు, నువ్వు దీవించబడతావు. లేకపోతే మన ముందు పాపము లోకం ఉంది. లోకం ఏం చేస్తూ ఉంది? అతిశయించమంటుంది. లోకం ఏం చేస్తుంది? తిను తాగు అంటుంది. లోకం ఏం చేస్తుంది? ఎవరిని లెక్క పెట్టకుంటుంది కదా, తగ్గి ఉండకు అంటుంది. ఇదంతా కూడా ఎర్రవేగుచున్న దుష్టత్వం, దుష్టుని యొక్క ఆలోచనది, దుష్టుని యొక్క తలంపది. అది మన హృదయంలో నుంచి బయటకు ఉండకూడదు. హల్లెలూయా. నీ హృదయంలో ప్రార్థన కలిగి ఉండాలి, నీ హృదయంలో దేవుని యొక్క శక్తి కలిగి ఉండాలి, నీ హృదయంలో దేవుని యొక్క మహిమ ఉండాలి. అప్పుడే నీవు నిజంగా గుర్తు దేవునిలో నాటబడి అభివృద్ధి అవుతావు. ఎందుకంటే మనము ఒక భయంకరమైనటువంటి మాట వాక్యమును మనము చూద్దాం, చూడండి. ఎందుకంటే దేవుని మాటకు లోబడక, దేవుని మాటకు వినక మరి వెళ్ళినటువంటి వారి యొక్క విషయాన్ని మనం చూద్దాం. ఇంతవరకు ఏం చూసాం? మొదటి మాట ఏంటి అమ్మా? మొదటి వాక్యం ఏంది? నీ ఎదుట నేను, అంటే మన ఎదుట ఏముంది చెప్పండి? పాపం ఉంది. ఎటు చూసినా పాపమే. నీ చేతిలో నీ మొబైల్ కూడా పాపమే. నువ్వు ఎక్కడ అనుకోవద్దు, ఆన్ చేస్తే వచ్చేది పాపమే. హల్లెలూయా. ఈరోజు కదా ఎన్నో జరుగుతున్నాయి, మానవంగాలు జరుగుతున్నాయి కదా, మరి ఒకరినొకరు చంపుకోవడాలు జరుగుతున్నాయి. మీరు వరంగల్ చూసారో లేదా? అక్కడ ఒక్కడే 6 మందిని చంపేశాడంట. తన భార్యను, 2 కుమారులను, ప్రేమించిన 17 ఏళ్ళ అమ్మాయిని, వాళ్ళ అమ్మను, వాళ్ళ జేజిని. ఎంతమందిని చంపేశాడు? హత్య చేసేసాడు. హల్లెలూయా. వాక్యం లేకపోతే ఏమవుతుంది మనిషి జీవితంలో కదా. మనం ఇంకొకటి కూడా చూసాం, ప్రదేశం అక్కడ కదా. ఒక్క 13 సంవత్సరాల బాలికను ఏం చేశారు? 32 మంది చంపేశారు. ఏమి లేక? దేవుని వాక్యము లేక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కళ్ళు తెరిస్తే పాపమే నీ చేతిలోనే ఉంది. అందుకే కీర్తనకారుడు ఈ మాట చెప్తున్నాడు. చాలామంది మొబైల్కి అవకాశం ఇస్తారు, వాటినే చూస్తూ ఉంటారు. వాటిలో ఏమాత్రం మంచి లేదు. వాటిలో నీ కళ్ళ ముందు ఉండేది పాపమే. దానిని కలిగే జనులు ప్రవర్తించి కదా చేయవలసినవన్నీ కూడా దేవునికి విరుద్ధమైనటువంటి పాపమును చేస్తున్నారు. అందుకే మన దేహము అపవిత్రపడకూడదు. మన దేహము దేవుని ఆలయము కనుక మన దేహముతో దేవుని ఏం చేయాలి? ఘనపరచాలి. దేవుని ఘనపరచకపోగా మనము మన దృష్టితో మన దేహముతో పాపం చేస్తూనే ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని జరుగుతున్నాయి తెలుసా? ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు చూస్తే ఇలాంటి మానవంగాలు జరుగుతున్నాయి, వ్యభిచారాలు జరుగుతున్నాయి, చంపుకోవడాలు జరుగుతున్నాయి. ఏం లేక చెప్పండి? ఏం లేక అమ్మ? ఏం లేక? ఎక్కడ లేక? ఏమంటున్నాడు కీర్తనకారుడు? నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. వాక్యం లేని ప్రతి వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? దేనికి బానిస అవుతాడు? పాపమే. మీరు ఉదయం మొదలుకొని నేను చూస్తూ ఉంటారు. ఏ హద్దు ఉండదు, ఏ భయం ఉండదు. తల్లి పిల్లకు భయపడదు, పిల్ల తల్లికి భయపడదు. అక్కడ జరిగేటన్ను కూడా ఇవే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే యాకోబు కూడా కదా, నీ హృదయంలో ఏముందంటే కల్మషమును విరేగచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి సాత్వికముతో అంగీకరించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం బైబిల్లో చూడబోతున్నటువంటి వాక్యం కూడా భయంకరమైనటువంటి వాక్యాన్ని మనం చూడబోతున్నాం. చూడండి. ఓషియా గ్రంథంలో చూద్దాం. ఓషియా 1వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. 1వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. ఓషియా ద్వారా ఈ మాట చలవిచ్చెను. జనులు ఎవరిని విసర్జించి జనులు ఎవరిని విసర్జించారు? యెహోవాను విసర్జించారు. ఎందుకంటే
ఇక్కడ మనం చూస్తున్నాం దావీదు పరిపాలన, సొలొమోను పరిపాలన, ఉజ్జియా పరిపాలనలో జనులు ఏమయ్యారంటే దేవుణ్ణి ఏం చేశారు? విసర్జించారు. వారు చేసే పాపమును బట్టి అధికారులు కూడా విసర్జించారు, గర్వించారు. వీళ్ళు గర్వించి పాపము చేశారు. పాపం చేసిన తర్వాత వీళ్ళు మత్తబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దినాలలో వాక్యం వింటున్నటువంటి నీవు నేను కదా ఏమై ఉన్నామో జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ యెరోబాము, సొలొమోను తర్వాత ఎవరు పరిపాలన? ఎవరు? యెరోబాము యొక్క పరిపాలనలో ఇక్కడ హోషేయ ఎవరు? పరిచయం చేసే ప్రవక్త. హల్లెలూయా, హల్లెలూయా కదా. యెరోబాము యొక్క పరిపాలనలో పరిచర్య ఎవరు చేస్తున్నారు? హోషేయ చేస్తున్నాడు. ఈయన ఎవరంటే ప్రవక్త. ఇక్కడ నిజంగా చెదిరిపోయిన జనములను, చెదిరిపోయినటువంటి దేశములను, రాజ్యములను అన్నీ కూడా తిరిగి సొలొమోను యొక్క పరిపాలన ఎలాగున్నదో అలాగూ యెరోబాము కాలంలో కూడా చేశారు. తిండి, పంటలు, సమృద్ధి కలిగినటువంటి ధనము, ధాన్యము ఇవన్నీ కూడా సమకూర్చబడ్డాయి. హల్లెలూయా. ఎన్ని సమకూర్చబడిన తర్వాత వీరికి ఏమొచ్చిందో తెలుసా? గర్వం వచ్చింది. ఏమొచ్చింది? దేవుణ్ణి మర్చారంట. ఎవరిని మర్చారంట? వీళ్ళు ఎవరిని విసర్జించారు? యెహోవాను విసర్జించారంట. దేవునికి స్తోత్రం. అందుకే విర్రవేగుచున్న దుష్టత్వమును విడిచి మానాలి. ఒకవేళ నువ్వు అధికం కలిగి ఉన్నావంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. దేవునితో నువ్వు సంతోషించు, దేవునితో నువ్వు సావాసం చేయి, దేవునికి విధేయత కలిగి ఉండు, దేవునికి మాత్రమే కృతజ్ఞతలు చెల్లించు. ఇక్కడ హోషేయ ప్రవక్తగా ఉండే కాలంలో, యెరోబాము కాలంలో యెరోబాము కూడా న్యాయముగా చేశాడు. తిరిగిపోయిన రాజ్యాలను, చెదిరిపోయిన రాజ్యాలను కదా, ఆరాం అనే ఇలాంటి దేశాలన్నిటిని కూడా స్వాధీనపరుచుకున్నాడు. ఎన్ని స్వాధీనపరుచుకొని మంచి పంటలు, మంచి సంపద, ఏ లోటు లేకుండా ఉంది. ఆ యొక్క పరిపాలనలో హోషేయ సేవకుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ అంటున్నాడు ఒకటే మాట, ఏమంటున్నాడు? ఎవరిని విసర్జించారు? ఇశ్రాయేలును, యెహోవాను విసర్జించి ఏం చేశారంట? దేవుణ్ణి విసర్జిస్తే ఏం చేశారంట? చెప్పాలి, ఎన్నికోళ్ళు చెప్పాలి. బహుగా వ్యభిచరించి ఉన్నారంట. హల్లెలూయా. బహుగా వ్యభిచరించారంట. కళ్ళు ముందు కీర్తనకారుడు అన్నాడు, ఏముందంట? నా హృదయం ఎదుట పాపం ఉంది, పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుమన్నాడు. మన ముందేముంది? జాగ్రత్త కలగకపోతే, మీరు దేవుని వాక్యం వినకపోతే మీరు కూడా ఏమవుతారో మీకే తెలియదు. హల్లెలూయా. మనం అనుకుంటా ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాను, చర్చికి వెళ్తున్నాను కదా, ఆదివారం వస్తుంది. అది కాదు. వాక్యము ఖచ్చితంగా నీ హృదయంలో ఉంచుకోవాలి. నీ పద్ధతి మారాలి, నీ మాట తీరు మారాలి, నీలో ఉన్నటువంటి కల్మషము తీసేసుకోవాలి, విర్రవేగుచున్న దుష్టత్వమును కొట్టివేయాలి. సాత్వికమైన మంచి మనసు నీ కుటుంబంలో, నీ జీవితంలో కనపడాలి, దేవుని సన్నిధిలో కనపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే నువ్వు వర్ధిల్లుతావు. అందుకే వీరు నిజంగా వీరి ముందు పాపం ఉంది. యెహోవాను విసర్జించి వీళ్ళందరూ కూడా ఏం చేసేవారంట? అమ్మా ఏం చేసేవారు? చెప్పాలి, ఏం చేసేవారు? వ్యభిచారం, పాపము చేసేవారు. వీళ్ళందరూ కూడా ఎవరిల్లు? ఇశ్రాయేలు ప్రజలు, రాజుల మొదలుకొని కదా సామాన్య జనముల వరకు ఏం దానికంటే వాళ్ళు వ్యభిచారము చేశారు. వ్యభిచారానికి, పాపానికి బానిసలయ్యారు. వాళ్ళు వ్యభిచరించి కానానీయుల యొక్క దేవతలకు మొక్కేవారు. వారు దేవతలకే బలులు ఇచ్చేవారు. యెహోవాను మర్చిపోయి ఆయన ద్వారానే మాకు పిల్లలు పుడుతున్నారు అనేవారు, ఆయన ద్వారానే మాకు పంటలు వస్తున్నాయని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఆ దేవతలను సేవించి, ఆ దేవతలకు మొక్కి బలులు ఇచ్చి బొత్తిగా ఏమైపోయారు? తప్పిపోయారు. ఏం చేస్తున్నారు? వ్యభిచరిస్తున్నారు. ఇంకా కింద కనుక ఎవరు పోయి? హోషేయతో దేవుడు చెప్తున్నాడు, కనుక నీవు పోయి కదా. వాళ్ళంతా చెడిపోయారు, కన్నికలు లేరు, యవనులు లేరు.
మొత్తం చెడిపోయారు. అయితే దేవుడు ఇక్కడ హోషేయకు ఒక భయంకరమైన మాట చెప్తున్నాడు. కనుక ఈ ప్రజలు నన్ను విడిచి విసర్జించారు, వాళ్ళంతా చెడిపోయారు, వ్యభిచారానికి బానిసలయ్యారు. అయితే నువ్వు పోయి ఎవరిని చేసుకోమంటున్నాడు దేవుడు ఇక్కడ? హోషేయను ఏ స్త్రీని? నువ్వు చేసుకోబోయేటువంటి స్త్రీ ఏం చేస్తా ఉంది? వ్యభిచారం. హల్లెలూయా. వ్యభిచారము చేయు స్త్రీని పెళ్ళాడి చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని పెళ్లి చేసుకోమన్నాడు? ఎవరిని పెళ్లి చేసుకోమన్నాడు? గొమరా. ఈ గొమరా, ఈమె పేరు గొమరా. హోషేయ పేరు, భార్య పేరు ఏం పేరు? గొమరా అంటే సంపూర్ణత. సంపూర్ణత అంటే దేనికి? సంపూర్ణంగా పాపము చేస్తూ ఉందని. సంపూర్ణత అంటే మారిపోయిందని కాదు, పాపంలోనికి మారిపోయిందని. గొమరా అంటే సంపూర్ణత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంపూర్ణత అంటే పాపములో మారిపోయింది, సంపూర్ణంగా పోయింది. ఏమాత్రం భక్తి లేదు, ఏమాత్రము విధి లేదు. అయితే హోషేయ ఎలాంటి వాడంటే దేవునితో మాట్లాడేవాడు. యెరోబాము కాలంలో ప్రవక్తగా ఉండేవాడు. ఈ ప్రవక్తతో దేవుడు మాట్లాడి, నువ్వు వెళ్ళి ఎవరిని పెళ్లి చేసుకో? ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకోమని చెప్తున్నాడు. ఈరోజు మనం మన జీవితంలో ఒక పెళ్లి శుభలకు పోతే టక్కున వెళ్ళి కదా, దేవుని నమ్ముకున్నా సరే 10 ఇళ్ళలో కనుక్కుంటాం, 10 చోట్ల కనుక్కుంటాం. వాడు అబద్ధాలు చెప్పి నిజం చెప్పి వింటాం కదా, ఆ చెప్పుడు మాటలు వస్తాం. ఇక్కడ డైరెక్ట్ దేవుడే ఎవరిని పెళ్లి చేసుకోమన్నాడు? వీళ్ళల్లో ఏమి లేదు, వాక్యం లేదు. వీళ్ళు ఎవరిని విసర్జించారు? యెహోవాని విసర్జించారు. బొత్తిగా వ్యభిచారులుగా మార్చబడ్డారు. వ్యభిచారులుగా మార్చబడినటువంటి ఒక స్త్రీని ప్రవక్త అయినటువంటి హోషేయకు నువ్వు వెళ్ళి వివాహము చేసుకో. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొమొర్రా యొక్క స్థితి మామూలు స్థితి కాదు. వ్యభిచారములో మునిగి తేలినటువంటి స్త్రీ, ఆ స్త్రీని హోషేయ ప్రవక్తను వెళ్ళి మ్యారేజ్ వివాహమును జరుపుకోమంటున్నాడు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నా యొక్క జీవితంలో మనలో వాక్యము లేకపోతే ఎందుకు దేవుడు హోషేయకు చెప్పాడు విషయం? హోషేయ ద్వారా వారికి మార్పు రావాలి, హోషేయ ద్వారా వారికి కదా సంపూర్ణమైనటువంటి రక్షణ రావాలి. మనం ఆ మాట కూడా చూస్తే కదా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హోషేయ అనే పేరుకు రక్షణ అని అర్థం వస్తుంది. ఏమొస్తుంది? రక్షణ అని. ఎందుకంటే ఈ హోషేయ ఒక జీవితంలో యేసు క్రీస్తు యొక్క రక్షణకు సూచనగా ఉంటుంది. ఇక మరి గొమొర్రా యొక్క విషయంలో కదా, మరి ఒక సంపూర్ణమైనటువంటి పాపికి అర్థముగా వస్తూ ఉంది. అయితే అలాంటి వ్యక్తి జీవితంలోనికి హోషేయను వెళ్ళమని చెప్పాడు దేవుడు. కానీ హోషేయ ప్రవక్త, అయ్యా ఆమె వ్యభిచారి, ఆమె నాకు వద్దు, నేను చేసుకుని అన్నాడా? పిల్లలకు కూడా కిందేమన్నాడు? ఎవరిని కదా? వ్యభిచారం వలన. హల్లెలూయా. ఏ వలన? వ్యభిచారం వలన. ఇక్కడ మనం చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు జీవం కలిగిన వాడు, దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన నిజంగా కదా ఏమైనా చేయగలడు కదా, సమస్తమును మార్చగలడు. అయితే మనం లోబడాలి. ఎవరి మాటకు? అయ్యా ఆమె వ్యభిచారి కదా అని అనలేదు, లేకపోతే ఆమెను ఎలా నేను చేసుకుందునని ఆయన అనలేదు. దేవుడు చెప్పినట్టుగా ఆ స్త్రీ కోసం వెళ్ళాడు. వెళ్ళి ఏం చేసుకున్నాడు? వివాహము వెళ్ళాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రేమన దేవుని బిడ్డలారా, మన ముందు ఉండదు ఏంటంటే పాపము. దేవుని వాక్యము కదా లేని ప్రతి చోట పాపము విస్తరించి ఈరోజు కదా లోకం చూస్తే ఎలా ప్రవర్తిస్తూ ఉంది కదా. ఒక మనిషి ఒంటరిగా వెళ్ళి, వాళ్ళ చిన్నపిల్లలైనా కదా, మరి వయసుతో అవసరం లేదు, వాళ్ళు ఎలాంటి వారే తిరిగి ఇంటికి వస్తారనే నమ్మకం ఉందా? చిన్న బిడ్డలే పోయి వస్తుందిలే అనే నమ్మకం ఉందా మనకి? ఇప్పుడు చూసే
సంఘటనల్లో? లేదు. భయంకరమైనటువంటి కదా జనులు కామ కోరికలతో ఉంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాపముతో ఉంటున్నారు, వ్యభిచారులుగా మారిపోయి ఉంటున్నారు. అందుకే మన జీవితాలు మార్చబడాలంటే కదా మన హృదయంలో ఏముండాలి అమ్మా? ఏముండాలి? దేవుని యొక్క వాక్యము. వాక్యము లేకపోతే నీ హృదయములో ఏముంటుందంటే యాకోబు గారు ఏం చెప్పారు? కల్మషము, ఎర్రవేగుస్తున్నా మనుషులు చంపుతావు. దుష్టత్వం నీళ్ళుంటే అర్థం చేస్తావు మనిషిని. అంటే కత్తితో కాదు, మాటతో. మాటతో కూడా చంపుతూ ఉంటారు చాలామంది, చంపేస్తారు. కత్తితో పడవలసిన పని లేదు, నాలుకే కత్తి వారికి ఆయుధం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కదా విర్రవేగొచ్చిన దుష్టత్వం అది పడిపోవటానికే. అందుకే మనలో ఏం కలిగి ఉండమంటున్నాడంటే ఇక్కడ దేవుని వాక్యమును కలుగు, వాక్యము చదువు, వాక్యమును నీ హృదయములో ఉంచుకో, ఆ ప్రకారము నువ్వు జీవించమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అందుకే మనము ప్రతి విషయమందు బహు జాగ్రత్త కలిగిన వారమై ఉండాలి. అందుకే చూడండి ఇక్కడ మనుషుల యొక్క తప్పిపోయే విధానములో మనం చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం చూద్దాం. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం 16వ వచనం. అయితే అతడు సిర్రపడిన తరువాత అతడు ఏం గర్వించి కదా మనకు డబ్బు ఇచ్చింది అనుకో కదా, ధనం ఇస్తే గర్వం కూడా హెచ్చవుతుంది. దేంట్లో మనము హెచ్చించకూడదు, అన్నిటిలో తగ్గి ఉండాలి కదా. కొద్దిగా మన చేతిలో మన జోలో డబ్బులు ఉన్నాయనుకో కాలర్ ఎగరేయకూడదు. ఒకవేళ ఎగరేస్తామంటే ఆయనకు మహిమ రావాలి. హల్లెలూయా. మనుషుల కాదు, చాలామంది అలా ప్రవర్తిస్తూ ఉంటారు, అలాగే ఉంటారు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఈ మాట జాగ్రత్తగా వినండి. ఏమంటున్నాడు? అయితే అతడు సిర్రపడిన తర్వాత, ఒకప్పట్లో ఏం లేదు, డబ్బు లేదు, ఒకప్పట్లో ఏం లేదు, స్థిరత్వం లేదు, ఒకప్పట్లో ఏం లేదు, ధనము లేదు. దేవునితో నడిచిన తర్వాత, దేవునిని ఎరిగిన తర్వాత, దేవునిలో ఉన్న తర్వాత అతడు ఏమయ్యాడు? స్థిరపడ్డాడు. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు తన మనుష్యులో గర్వించి, మనకు వస్తూ ఉంటుంది కదా, ఈ ఇల్లు కట్టింది నేను కదా, గర్వం. ఈ స్థలం కొనింది నేను, గర్వం కదా. ఈ పని చేసింది నేను, గర్వం. ఇంకెవరిని లెక్క చేయదు గర్వం. నేను అన్నామనుకో ఇంకా నీ ముందున్న వాళ్ళంతా నీకు తక్కువే, కేర్లెస్, నువ్వెంత అన్నట్టు. జాగ్రత్త పడండి. నీవు కాదు, నీ స్థానంలో దేవుడు చేశాడు. హల్లెలూయా. దేవుణ్ణి ముందు ఉంచుకుంటే నువ్వు సమాధానం ఉంటుంది నీకు. దేవునితో నువ్వు కలిగి ఉంటే కదా దేవుడికి మహిమ వస్తుంది, దేవునికి నువ్వు స్థలం ఇచ్చిన వ్యక్తి అవుతావు. అలా కాకుండా నేను నా అని వచ్చిందనుకో, ఇగో గర్వం అక్కడనే నాశనంలోకి నడిపిస్తుంది. అది గర్వం. నేను అనేది ఏంది అమ్మా? ఏంది చెప్పండి? గర్వమా కాదా? నేను అనేది రాకూడదు. హల్లెలూయా. అందుకే ఇతను కదా స్థిరపడ్డాడు. ఎవరు స్థిరపరిచారు? దేవుడు స్థిరపరిచాడు. దేవుడు స్థిరపరిచిన తర్వాత ఇతడు గర్వించాడంట. నాకు మించిన వాడు ఎవడు లేడు, నా కత్తికి ఎదురు లేదు, ఇక నేను తప్ప ఎవడు నన్ను కదా కలిగి ఉన్నవాడు లేడని చెప్పేసి అతని హృదయంలో గర్వించాడంట. బయటకు వచ్చేది వేరు, హృదయంలో ఉన్నటువంటి దుస్తత్వము, కల్మషము చాలా డేంజర్. ఆ వాక్యము చేత అవి కడుక్కోవాలి మనం. అవి కడుక్కొని తనకు తను తగ్గించుకొని, ప్రభా నేను కాదు, నా స్థానంలో నువ్వు ఉండి చేశావు అని నువ్వు గినా దేవునికి ప్రాధాన్యత ఇస్తే నీ హృదయంలో గర్వం సాతాను గడికి పెట్టాడు, గర్వించే ఆలోచన పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం కలిగి ఉండాలి. అది కలిగి లేదనుకోండి చాలా. ఈరోజు నేను చెప్తున్నాను, ఒక వ్యక్తిని గురించి చాలా బాధపడుతున్నాను ఈరోజు. ఆయన హన్యుడు భాస్కర్ రెడ్డి అని, ఖమ్మం అవతల. వాళ్ళ కొడుకు కూడా చనిపోయాడు. ఇక్కడే సాక్ష్యం చెప్పాడు ఆయన, ఖమ్మం సార్తో పాటు వచ్చి. ఈరోజు కూడా సంవత్సరం అయింది. 4 రోజుల క్రితం ఫోన్ చేశాను నాకు,
అంటే పెద్దానికి చేస్తుంటాడు, సార్ మీరు రావాలి, మా కొడుకుది సంవత్సరం ఇది ఉంది, సమాధి కట్టడానికి ఖచ్చితంగా వస్తారన్నాడు. పెద్ద ఆయన కదా, రాను అంటే బాగుండదని, సరేలే సార్ వస్తాను లేను, ఆదివారం వస్తాను సార్ అన్నాడు. అంటే ఆయన సంతోషం కోసం రాత్రి 10 గంటలకు ఫోన్ చేశాడు. మళ్ళీ సిమరాల్ సార్ ఇట్లా ప్రార్థన చేసి వచ్చినాక 10 గంటలకు ఫోన్ చేస్తే ఎత్తాను, సార్ పొద్దున్నే రండి, పలానా అడ్రస్ ఖమ్మం దాటి వచ్చినాక అన్నాడు. అప్పటికి కూడా నేను అబద్ధమే ఇప్పటికి అబద్ధమే ఇది, ఆయన బాధ పెట్టకూడదని సరేలే సార్ అన్నాడు. ఖచ్చితంగా రండి అన్నాడు. వస్తానని చెప్పాను. ఇంటిలోంచి నాకు ఆలోచన, పాస్టర్తో చాలాసార్లు చెప్పాను, ఆయనేమో అన్యుడు, వాళ్ళు రెడీసు, మన మీద దేవుడు అంటే చాలా అభిమానంగా రమ్మంటా ఉన్నాడు. పోదమా, ఇక్కడికి వస్తారు చాలా కొంతమంది, వచ్చినప్పుడు వాళ్ళకు సమాధానం ఉండదు, అది ముఖ్యం కాదు ఇదని చెప్పి ఇక్కడ కూర్చున్నాను. కూర్చుంటే ఫోన్లో వస్తానే ఉన్నాడు, చేస్తూనే ఉన్నాడు. స్విచ్ ఆఫ్ చేసేస్తాను, ఎప్పుడు చేయను నేను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే వ్యక్తి ఎంత బాధపడి ఉంటాడు, కానీ మనలో అనుకున్నా అలాంటిది కాదు. ఒక దేవుడికే మొదటిగా మనం ప్రాధాన్యత ఇవ్వాలనుకున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికే ఇవ్వాలి, ఆ తర్వాత దక్కే గౌరవం తర్వాత దక్కుతుంది రేపైనా, అది ఏదైనా. మనం అలా ఇవ్వం. అందుకే అతడు కదా హెచ్చించబడిన తర్వాత గర్వించి హృదయంలో ఏమంటున్నాడు, మనుషులో గర్విస్తే ఏమవుతావు, చెడిపోతావు. ఎవరి లోపల కదా దేవునికి విరుద్ధమైన బాధ ఉంటుందో, కుళ్ళు ఉంటుందో, అక్కడ చెప్పాడు 2 మాటలే. ఏం చెప్పాడు, కల్మషము విర్రవేగుచున్న దుష్టత్వం ఎక్కడ ఉంటుందో ఆ వ్యక్తులు ఏమవుతారు, పడిపోతారు. హల్లెలూయా. దేవునికి చోటు లేదు గర్వానికి, అతిశయానికి. ఒకవేళ ఉందంటే అది దేవునికే రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు దేవుడు నీ విశ్వాసమును బట్టి నీకు తోడై ఉంటాడు, నిన్ను హెచ్చిస్తాడు, కానీ నువ్వు గర్వించకూడదు. నేను నాది అనేది ఉండకూడదు. అనేది ఉంటే అక్కడ అది దుష్టత్వమే. ఏం రావాలి, మంది, మనది, మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎక్కడ సాతానుకు చోటిచ్చే కళ్ళ ముందు అది పాపమే. అందుకే ఇశ్రాయేలీయులందరూ కూడా కదా ఇక అమోరీయుల యొక్క దేవతలను, కానానీ యొక్క దేవతలను వాళ్ళు మరి దేవుని నుంచి తప్పిపోయి వాటిని సేవించారు. సేవించడం అంటే వ్యభిచారముతో సమానం అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలా మారిపోయారు. మన జీవితాలలో మనం ఎలాగుండాలి, ఏ విధంగా ఉండాలి, ఏం కలిగి ఉండాలి, దేవునిని కలిగి ఉండాలి. మనకు నిజంగా కదా ధనం ఇచ్చినా కూడా దేవునిలో భక్తి తగ్గకూడదు. దేవా ఇది నువ్వే చేస్తావు, నీకు స్తోత్రం అని దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించే వరంగా మనం ఉండాలి. అందుకే కింద ఏమన్నాడు, అతను ధూప పీఠమునొద్ద ఎవరైనా ఉజ్జియా అధికారం లేదు. అది అంటే గర్భపడ్డాడు, ఏమైనా నేను రాజుని కదా, ఏమైనా నేను చేయొచ్చు, ఏమైనా చేస్తే చెల్తుంది అనే ఒక హామ్ ఆయనలో ఉన్నది. ఈ మాట జాగ్రత్తగా వినండి మీరు. ఇంటగిన నాది వద్దు, హృదయంలో గర్వం వద్దు, గర్వించడం వద్దు, అది ఈరోజు తీసేసుకోవాలి. కిందేమన్నాడు, తన దేవుడైన యెహోవా మీద యాజకుడైన అజర్యాయు అతనితో కూడా 80 మంది వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపం వేయుట ప్రతిష్ఠింపబడిన నీ పని కాదు, పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్న. ఎందుకంటున్నారు ఈ మాటలు యాజకులు? ఈ యాజకులు ఎందుకంటున్నారు? ఉజ్జియా ఎవరు? రాజు. అంటే ఆయన రాజ్యానికే అధికారి, కానీ దేవుని యొక్క కదా యాజకత్వమునకు అధికారి కాదు. నాకు అన్నీ ఉండాలని చెప్పేసి, అంతా నాదేనని చెప్పేసి, ఇదంతా నా స్వాధీనంలో ఉందిలే, నేనే కట్టించాను, లేకపోతే నేను చేస్తే సరిపోతుంది అనుకుంటే ఒకవేళ మనసులు భయపడచ్చు, కానీ దేవుడు దానిని ఒప్పుకోడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వీళ్ళలో భయపడలేదు.
వీళ్ళు ధైర్యంగా రాజైనా సరే యాజకులుగా వెళ్ళి ఆయన ఏం చేస్తారు, బయటికి వెళ్ళిపోన్నాడు. ఈ పని మాది, ఇది మేము చేస్తేనే దేవుడు సంతోషిస్తాడు. అధికారం నీకుందని కదా, అధికారం నీకుందని, లేకపోతే నువ్వు రాజు అని, బలము నేను కలిగి ఉన్నానని, ఏమైనా చెయ్యాలనుకుంటే ఇది చెల్లదు, బయటికి వెళ్ళిపో అన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళందరూ కూడా ఏమైనా చెప్పండి, గర్వించారు. ఎక్కడ? హృదయంలో. మనకు తెలియకుండా పని గర్వించే ఒక ఆలోచన మనలో పనిచేస్తూ ఉందేమో. మనం ఈరోజు తీసేసుకుంటే మనం ధనిలం అవుతాం. ఉజ్జియాకు వచ్చినటువంటి స్థితి మనకు రాకూడదు, సొలొమోనుకు వచ్చిన స్థితి మనకు రాకూడదు, దావీదుకు వచ్చిన స్థితి మనకు రాకూడదు. వీళ్ళు ముగ్గురు కూడా వీళ్ళ పరిపాలనలో పాపం చేశారు. హల్లెలూయా. దేవుడికి విరుద్ధమైన పాపం చేశారు. ఇక్కడ ఉజ్జియా కూడా కదా రాజ్య పరిపాలనే కాదు కానీ యాజకత్వం కూడా చేయదలుచుకున్నాడు. కానీ దేవుడు కొన్ని అంగీకరిస్తాడు కానీ అన్నీ అంగీకరించాడు. హల్లెలూయా. ఎవరు చేసేది వారు. అందుకే ఎందుకు ఇది కూడా అంటే ఆయన హృదయంలో గర్వించినటువంటి ఆలోచన చూశాడు. అందుకే ఏమన్నాడు అక్కడ, ఉజ్జియా ధూపం వేయుటకు ధూపాగ్ని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద నేనే మీదేంది అన్నిటిగా కోపపడి యెహోవా మందిరంలో యాజకులు చూచుచూ ఉన్నప్పుడే అతని నొసట కుష్ఠరోగము కలిగిన. దేవుని స్తోత్రం. యాజకులు చూస్తున్నారు. చాలామంది మనం కూడా దైవజనుల మాట వినం కదా, లోబడం కదా, మన హృదయంలో ఉన్నటువంటి అలాంటి ఆలోచనలు పెట్టుకొని ఉంటాం, అలాగే ప్రవర్తిస్తూ ఉంటాం. దాని వలన ఏమొస్తుందో తెలుసు, శాపం వస్తుంది. ఇక్కడ ఉజ్జియా కూడా అతని మనసులో ఏం కలిగాడు అదే కలిగాడు, అదే పెట్టుకున్నాడు. అదే పెట్టుకున్న ఉజ్జియా ఎక్కడికి వచ్చాడు, యాజకులు చేయాల్సినటువంటి పనిలోకి వచ్చాడు, ఎంటర్ అయ్యాడు కదా, ధూప ఏది కిందకి వచ్చాడు, ఆయన వేయడానికి వచ్చాడు. కానీ వాళ్ళందరూ చూస్తుండగానే దేవుని యొక్క కోపము ఉజ్జియా మీదకి రాగా అతని నొసట మీద ఏం స్టార్ట్ అయింది అమ్మ, ఏం స్టార్ట్ అయింది? ఏం చేయగలడు ఇప్పుడు? గర్వించాడు, నాకు మించిన వాడు లేడనుకున్నాడు, నేను రాజుని ఏమైనా చేయగచ్చు అనుకున్నాడు, అతిశయించాడు. అతిశయించిన తర్వాత మొత్తగలిగినటువంటి శక్తి దేవుడికి ఉంది, ఆ శక్తిని చేశాడు. ఆ తర్వాత ఉజ్జియా ఏం చేశాడు? దేవుని మాట వినకపోతే, దేవుని మాటకు లోబడకపోతే, మన హృదయంలో గర్విస్తే ఇలాంటి స్థితి మనకు వస్తుంది. అందుకే ఇజ్రాయేల్ అందరూ కూడా కదా యెహోవాని విసర్జించి ఏం చేశారు? వ్యభిచారము చేశారు. అయితే అక్కడ కదా హోషేయ ప్రవక్తను దేవుడు ఎన్నుకొని నువ్వు వెళ్ళి కదా ఒక వ్యభిచారిని వివాహము చేసుకో అంటే, వ్యభిచారి జీవితాన్ని నేను మార్చబోతున్నాను. ఉజ్జియా రాజుగా ఉన్నాడు. ఈయనలో ఉన్నటువంటి గర్వమును దేవుడు చూశాడు. అవకాశము ఇవ్వకుండా అన్ని చేయుటకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ మార్చగలిగినటువంటి వ్యక్తి ఇక్కడ ధూపాగ్ని కదా, ఎవరు వేళ వారే వేళ గనక అది ఒప్పుకోక అతన్ని ఏం చేశాడు? దేవుడు శిక్షించాడు. హృదయములో ఏం చేశాడు? గర్వించాడు. జాగ్రత్త. మనం ప్రతి విషయంలో కూడా ఎంత తగ్గించుకొని అంత అనుకూలంగా సమాజంలో మనం జీవిస్తే అంత గొప్ప ఘనత మనకు వస్తుంది. కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు. హల్లెలూయా. అతిశయం అనేది, విర్రవేగుతున్న దుష్టత్వం అనేది మంచిది కాదు. అది మంచిది కానే కాదు. అది ఒకరోజు పడేస్తుంది మనల్ని, అది ఒకరోజు మనకు దెబ్బతీస్తుంది కదా. ఇంకా కింద మాట చూడడం, అక్కడ ప్రధాన యాజకుడైన ఏమైనాడు? కుష్ఠరోగికి కుష్టి వచ్చేసింది. వీళ్ళందరూ చూశారు తిరిగి ఒకసారి, నొసటికి వచ్చేసింది. కానీ ఎవరు మొత్తారు ఇక్కడ? యాజకులు మొత్తారా, దేవుడు మొత్తాడా? అది మనం అనుకోవచ్చు. దేవుడు శాపం పెడితే తిరిగి తీయడానికి ఎవరితో కాదు, అది మళ్ళీ తిరిగి పశ్చాత్తాపం సేవకులు పడాలి, ఆ వ్యక్తి పడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అన్నిటిలో అందుకే బహు జాగ్రత్త కలిగి మనం ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? బహు జాగ్రత్త కలిగి మన ముందు ఏముంచుకోవాలి? మన హృదయంలో ఏముంచుకోవాలి? వాక్యాన్ని ఉంచుకోవాలి. వాక్యము లేకపోతే ఏముంది మన ముందు? పాపం. ఆటోమేటిక్గా పడిపోతాడు ఆ వ్యక్తి, పాపంలో పడిపోతాడు.
దేవుని విశ్వసిస్తే ఏ భయం ఉండదు. ఇక లోకం పాపమే, అది మనం కలిగి ఉండాలి. అందుకే దేవుడితో మనము వర్ధిల్లే కొద్దీ తగ్గాలి. యరొబాము కాలంలో కూడా ఏమయ్యారు వీళ్ళు? దేవుడు హెచ్చించాడు, అభివృద్ధి చేశాడు, సమృద్ధినిచ్చాడు. కానీ వీళ్ళు గర్వించి యెహోవాని విసర్జించి వ్యభిచరించడానికి ప్రారంభించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎన్నో కార్యాలు చేస్తాడు, వారికి ఎన్నో అద్భుతాలు చేశాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. 8:11. నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను ఏం చేయక అనుసరించాడా, అనుసరించలేదా? దేవుడైతే ముందే చెప్పాడు. ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. నీ మనసులో ఆలోచన ఏముందో అది హెచ్చరిస్తున్నాడు దేవుడు. దాన్ని తీసేసుకోమని చెప్తున్నాడు దేవుడు. అది నేను అలాగే ఉంచుకుంటానని చేసావనుకో, ఉజ్జియాకి ఏమొచ్చింది? కుష్టు కలిగింది. అది పోని రోగం వచ్చేసింది. రాజుకు రావాల్సిన రోగం కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ఇబ్బంది కలిగింది. మన జీవితంలో కూడా మనం ఒక యజమానురాలుగా మన కుటుంబంలో కూడా అది ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రార్థన కలిగి ఉండాలి, మనము దేవుని వాక్యమును కలిగి ఉండాలి, దేవునితోనే మనం నడవాలి. అందుకే ఇక్కడ ఏమన్నాడు? ఆయన కట్టడలను, ఆయన విధులను నువ్వు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి. ఎవరిని మరచి? నీ దేవుడైన యెహోవాను మరచి. ఐగుప్తు నుంచి కదా దేవుడు ఏం చేశాడు? పాలు తేనెలు ప్రవహించే దేశానికి దేవుడు నడిపించాడు. ఫరో చేతి నుంచి నడిపించాడు. ఎర్ర సముద్రం పాయలు చేశాడు. దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తే అవన్నీ కళ్ళతో చూసి ఏమైపోయారంట? మరిచిపోయారు. మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో కార్యాలు, ఎన్నో అద్భుతాలు చేస్తూ వచ్చాడు. ఏం చర్చికి వారం రాలేదంటే ఏం చెప్తాం? ఏదో ఒక పనికిమాలిన సాకులు చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. పనికిమాలిన సాకులు చెప్తాం. నేను ఇందాక చెప్పినట్టుగా కదా, భాస్కర్ రెడ్డి నా లోపల చాలా ఒక అన్నిడు కదా, ఇంత నమ్మాడు కదనే మనస్సు ఉన్న సంఘం ఆదివారం చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా, హల్లెలూయా. అది మనలో కలిగి ఉండదు. మనం ఎక్కువ శాతం దేనికంటే లోకానికే, తిండికే, తినడానికే, పడుకోవడానికే ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం మనం. అందువల్లనే మనలో ఏం లేదు తెలుసా? అభివృద్ధి లేదు, అభివృద్ధి లేదు. ఒకవేళ ఇచ్చిన అతిశయం ఉంటుంది మనలో. అతిశయం దేవునికి ఇష్టం లేదు. అతిశయించినటువంటి హిజ్కియా పరిస్థితి ఏం చేశాడు దేవుడు? నలుగురు కదా లోకం చూసేటట్టు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నిజంగా ఏమన్నాడు ఇక్కడ? మరచి ఎడదిని ఎలా తింటాడంట? కడుపారన సగమా? దేవుడు భయము లేకపోతే, దేవుడు వాక్యము లేకపోతే ఫస్ట్ పాయింట్ తిండే, సుఖం. దేవుడు శ్రమ వచ్చినప్పుడు అన్నట్టుగా. అందుకే ఇక్కడ అన్నాడు, ఆయన కట్టడలను, ఆయన విధులను నువ్వు మరిచి కడుపారా. ఎలా అంటే కడుపారనా, కడుపు సగమా? చెప్పాలి. కడుపార తిని మంచి ఇల్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు, నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు ఎండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనసు ఏమవుద్దంట? ఎలాంటి మాటలు ఉన్నాయి బైబిల్లో? నీ హృదయం గర్వించి అన్నాడు. ఇక్కడేమన్నాడు? నీ మనసు, నీ యొక్క మనసు మతించి మరిచిపోయి దేవుణ్ణి నువ్వు మంచి కడుపార తింటున్నావు. ఆ తిండి ఎవరు ఇచ్చారు? నువ్వు అనుకుంటున్నావు నేను నీ తలకాయ సంపాదిస్తాను దేవుడు ఆరోగ్యం ఇవ్వకపోతే. మళ్ళీ కరోనా స్టార్ట్ అయింది కదా, రిమ్స్లో 2-3 దానికి రాజంపేట స్టార్ట్ అయింది. తిరగమని చూద్దాం, తినమని చూద్దాం, నిలబడమని నా బలం అని ధైర్యంగా. ఏ పాటి వారం మనం ఊపితే ఎక్కడ పోయి పడతామో తెలియదు. దేవుని స్తోత్రం. గదగదలాడింది నిన్న వైజాగ్లో భూకంపం. అన్నీ బయట చూస్తున్నాం.
మన ఏపీలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రాణం చేత పట్టుకొని సమస్తం విడిచిపెట్టాలి. ఎందుకంటున్నాడు క్రైస్తవులకు చెప్తున్నా నేను కదా, కడుపార తిని మంచి ఇల్లు కట్టుకొని కదా, దేవునిని మరచి, దేవుడు నీ గొర్రె మేకలను హెచ్చించి బంగారములు ఎండి నీకు హెచ్చిస్తే నీ హృదయం ఏమవుతుందంటే మతించి దాసుల గృహమైన నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచదివేమో. దేవునికి స్తోత్రం. ఆ సంగతులన్నీ మర్చిపోయారు ఇజ్రాయెల్ ప్రజలు. దేవుడు ఎలా చేస్తాడంటే నీకు మంచి తిండిని ఇస్తాడు, నువ్వు బాగుంటే. నీకు మంచి ఇంటిని ఇస్తాడంట నువ్వు ఉండడానికి. నీకు కలిగిన సంపదలను అన్నిటిని అభివృద్ధి చేస్తాడంట నువ్వు నిలబడగలిగితే. అయితే ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఆయన నువ్వు మరవకూడదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఏం చేస్తాం? మర్చిపోతాం. లేనప్పుడేమో కానుకలేదు, ఛార్జీ లేదంటాం. దేవుడు ఇచ్చినప్పుడేమో పనులు అడ్డం వస్తాయి, తిండి, ఇల్లు, పనులు అడ్డం వస్తాయి. మన జీవితంలో మనం ఎలాగుండాలంటే దేవునికి చివరి వరకు ఆయనకు ఇష్టమై ఉండాలి. హల్లెలూయా. ఆయన వాక్యాన్ని బట్టి మనం నడవాలి. బైబిల్ అందుకే ప్రతి మాట కూడా రాయబడి ఇక్కడ ఉంది. చూడండి, యాకోబు రాసిన పత్రిక చూద్దాం. మళ్ళా యాకోబు రాసిన పత్రిక అయిపించుకుందాం. 4:4 చూద్దాం. 4వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారులారా ఏమని పిలుస్తున్నాడు ఇక్కడ యాకోబు? వ్యభిచారము. ఈరోజు నిజంగా దేవుని వాక్యము ఏ హృదయములో మనసులో మన జీవితాలు లేకపోతే ఉండేది లోకంలో పాపమే. అందుకే ఇశ్రాయేలు ప్రజలు కూడా ఏం చేస్తారంటే యెహోవాను మరిచి వ్యభిచరించిరి. దేవుని వాక్యము మన హృదయంలో లేకపోతే కదా, బూతు మాటలు, వారి గురించి చల్లని మాటలు కదా, ఆ అక్క ఎన్న ఇట్ట, మరి నువ్వెట్టా, నీ బ్రతుకెట్టా, ఆ బ్రతుకుల గురించి అనుకోకుండా ఉంటారంటారా? భయంకరంగా అనుకుంటూ ఉంటారు, అది మనకు తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమన్నాడు యాకోబు? వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా. ఈ లోక స్నేహం, దేవుని వాక్యాన్ని పక్కన పెడితే ఏముంది? మనకి లోకం ఉంది. లోకముతో చేసే స్నేహము దేవునికి ఏమైంది? వైరము కదా. 2 పడవల మీద కాలు పెడితే ప్రయాణం కొనసాగుతుందంటారా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎచ్చగానన్నుండు, చల్లగానన్నా ఉండు కదా. నుల్లెచ్చలుగా ఉండొద్దు అటు ఇటు. మన జీవితాలు నుల్లెచ్చలుగానే ప్రయాణాలు కొనసాగుతున్నాయి. లోకాన్ని విడిచిపెట్టలేదు, దేవునితో సవాసం చేస్తున్నాం మనం. హల్లెలూయా. అందుకే వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయను దేవునికి శత్రువును ఏమవుతాడంట? అమ్మా, లోకంతో స్నేహం చేసిన వాడు దేవునికి ఏమవుతాడంట? చెప్పాలి, ఏమవుతాడంట? శత్రువు అవుతాడు. శత్రువు వర్ధిల్లుతాడా? దేవునితో శత్రుత్వం పెట్టుకొని ఎవడైనా వర్ధిల్లుతాడా? ఉజ్జియా కదా, వినలే, లోబడలే, అదే పని చేశాడు కదా. ఏమయ్యాడు? కుస్తీ తెచ్చుకున్నాడు. అందుకే ఈ లోకము కదా దేవునికి ఏమైందంటే వైరము. దాని నుంచి మనం బయటికి రావాలంటే మన కళ్ళ ముందు ఏముండాలి? వాక్యం ఉండాలి. ఆ వాక్యం హృదయంలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం అది కలిగి లేక శ్రమ పడుతున్నాం. ఎక్కడైనా చూడండి, ఏ ఇంట్లోనైనా చూడండి, దైవభక్తి ఎక్కడ తక్కువ ఉంటుంది అక్కడ గొడవలే ఉంటాయి. అక్కడ ఏముంటుందంటే లోకం తాగుడు, వ్యభిచారము, ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఆ ఇంట్లో ఎప్పుడు ఏముంటుంది? కొట్లాటలే ఉంటాయి. ఎందుకంటే అక్కడ దేవుడు లేడు. మనం చూస్తూ ఉంటాం వీళ్ళు ఎప్పుడు కొట్లాడుకుంటూ ఉంటారని. ఎందుకు కొట్లాడుకుంటూ ఉంటారు? పాపం అనేది అలా దారి తీస్తూ ఉంటుంది. అందుకే ఇక్కడ యాకోబు చాలా క్లారిటీగా చెప్పాడు. పచ్చిగా ఈ మాటలు మాట్లాడుతూ చెప్తూ వచ్చాడు.
మీరు మారండి, మీ జీవితాలు మార్చుకోండి, దేవుళ్ళనికి రండి, దేవునితో సావాసం చేయండి. లోకంతో సావాసం చేయకూడదు. చేస్తే మీకు దేవునికి ఏముంటుందంట? శత్రుత్వం పెరుగుతుందంట. హల్లెలూయా. శత్రుత్వం పెరగడానికి కాదు దేవుడు మనల్ని పిలిచింది. అందుకే నిజంగా మరి ఓషియాలో మనం చూస్తూ వచ్చాం. ఓషియా నిజంగా దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క సంకల్పము ఏమిటి అంటే నిజంగా ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకున్నాడు. దేవుడు చెప్పింది మనం చేయాలి. అదే ఓషియా నిజంగా చూస్తే ఆమె కోసం పెళ్లి ఆడడానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం, చూడండి ఇక్కడ 3వ అధ్యాయం చూద్దాం. ఓషియా గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. 3వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. మరియు యెహోవా నాకు సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలు ద్రాక్ష పండ్ల అడలను ఇతర దేవతలను. మీకేమైంది ఇప్పుడు? అర్థమైందా? చివరిగా ఇశ్రాయేలు ప్రజలు ఏమయ్యారు? బతికి వ్యభిచారులు అయ్యారు, యెహోవాను విసర్జించారు. దేవుడు యెరోబా కాలంలో ఏం చేశాడు? ఈయన యొక్క ఈయన యొక్క పరిచర్యలో, ఈయన యొక్క ప్రవక్తగా ఉన్నప్పుడు కదా, 793 క్రీస్తు పూర్వం 750లో ఈయన ఎవరు? ఓషియా, యెరోబామ కాలం అది. దేవుడు తిరిగి మళ్ళీ రాజ్యాలను కట్టాడు, వారి పంటలను దీవించాడు, వారికి ఐశ్వర్యాన్ని ఇచ్చాడు ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా కదా. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు? యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలు ద్రాక్ష పళ్ళ అడలను ఇతర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించినట్లు నువ్వు పోయి దానిని ప్రేమించుడి కాగా 5 తూముల దానిని కొని ఆమెతో ఇట్లాంటి. నీ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క మాట కూడా చదువు. చాలా దినములు నా పక్షమున నిలిచియుండి. ఏ పురుషుని ఇక్కడ ఒక షరతు పెట్టాడు. ఎవరు పెట్టారు ఈ షరతు? ఓషియా పెట్టాడు. ఓషియా తన భార్యకు ఒక షరతు పెట్టాడు. ఏం పెట్టాడు? ఏ పురుషునికి నువ్వు కూడకయు వ్యభిచారము చేయకయు నీవు కూడా అలాగే ఉండాలి. నీ ఎడల నేనును అలాగనే ఉన్నాను. ఇది ఎలాంటి షరతు అంటే, ఒక వ్యభిచారానికి అలవాటు పడినటువంటి వ్యక్తిని ఈసారి కొనేశాడు. చెప్పండి కొడదాం ఒకసారి. హల్లెలూయా. ఏం చేశాడు? కొనేశాడు. ఇక ఆమె వెళ్ళి వ్యభిచారం చేయడానికి కానీ ఈయన వెళ్ళి కూడడానికి కూడా లేదు. ఎందుకంటే ఒక షరతు పెట్టాడు. దీని నుంచి, ఈ పాపము నుంచి, శాపము నుంచి విముక్తి కలగాలి. హల్లెలూయా. రక్షణ రావాలి. నేను మొదటిగా చెప్పాను. ఎలా చెప్పానంటే కదా, గొమొర్రా అంటే సంపూర్ణత కంటే సంపూర్ణంగా పాపంలోనికి మారిపోయింది. ఓషియా అంటే దేనికి చూసినాను? రక్షణకు చూసినాను. ఇప్పుడు ఓషియా ఏం పెట్టాడు? 15 తులములు ఎండి రూకలు. అంటే ఒక మనిషి వీధుల కాలంలో 30 నాణ్యాలు. ఒక మనిషిని కొనాలంటే, ఒక మనిషిని అమ్మాలంటే ఎన్ని? 30 నాణ్యాలు. అయితే ఓషియా ప్రవక్త దగ్గర లేదు. లేకయే ఎన్ని తులాలు కట్టాడు? 15 తులాలు కట్టాడు. హల్లెలూయా. కానీ యావలెన్ని? 5 తూములు కదా. యావలంటే నిరుపేదలు తినే ఆహారం ఇది. హల్లెలూయా. ఆ కాలాలలో ఎవరు తినే ఆహారము? పేదలు తినే ఆహారము. మరి జంతువులకు, పశువులకు వేసే ఆహారం ఇది. ఇది ఇచ్చి వెలపెట్టి సంతలో ఆమెను కొన్నాడు. చెప్పండి కొడదాం ఒకసారి. ఎక్కడ కొన్నాడు? పశువులను అమ్మినట్టు అమ్మేవారు ఏసేలను అప్పట్లో, వ్యభిచారులను సంతలో. కానీ ఈ యొక్క గొమొర్రాను కూడా సంతకు తీసుకెళ్ళారు అమ్మడానికి. అమ్మకానికి పెట్టారు. ఆ లోపల దేవుడు మాట్లాడాడు కదా, ఓషియా నువ్వు వెళ్ళు, నీ భార్య సంతలో అమ్మబడతా ఉంది.
నువ్వు వెళ్ళి ఆమెను కొని తెచ్చుకోమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏందయ్యా, ఫస్ట్ వ్యభిచారం చేసుకున్నాను, వ్యభిచారం ద్వారా పిల్లలు పుట్టారు, తిరిగి మళ్ళీ నువ్వు వెళ్ళి కొనమంటున్నావు, ఒక పశువును కొన్నట్టు. నేను ఎందుకన్నాడా అనలేదు, వెళ్ళాడు కదా. ఒక 15 కదా మరి ఎండి రుక్కులు పెట్టాడు, మరి యావలు ఒక 5 మనం పెట్టి కొన్నాడు, తెచ్చాడు, ఒక నిబంధన చేశాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఇక ఎప్పటికీ ఏ పురుషునితో కూడా కూడకూడదు, వ్యభిచారం చేయకూడదు. నేను కూడా ఇక చేయను. ఒక తీర్మానం, ఒక నిబంధన. యేసు క్రీస్తు కూడా, ప్రభు అయిన యేసు క్రీస్తు కూడా పాపంలో ఉన్న మనమల్ని, శాపంలో ఉన్న మనమల్ని ఆయన ఈదులకు అప్పగించబడి, అవమానపరచబడి, రోమ పర్వతం ఆయన శిలువ పైన ఆలేసి ఆయన మన కొరకు ప్రాణం పెట్టి మన పైన ఉన్న రుణమును ఆయన చెల్లించాడు. చెప్పండి కూడా హల్లెలూయా కదా. అలాగే చెడిపోయిన వ్యభిచారిని, వేశ్యను దేవుడు మార్చి హోషేయకు ఒక భార్యగా వెళ్ళకట్టి త్యాపం చెప్పాడు. ఇప్పుడు వెళ్ళ చెల్లించాడు కనుక ఈ వెళ్ళలో తిరిగి ఆమె వెళ్ళిపోయి వ్యభిచారం చేసే అవకాశము ఉందా? ఇక లేదు. ఎందుకని? కొన్నాడు. ఏం పెట్టి? వెళ్ళబెట్టి కొన్నాడు. ఇప్పుడు ఈయన చెప్పినట్టుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు కూడా మన కొరకు ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టి మనందరినీ ఆయన రక్తంతో కొన్నాడు. ఈరోజు మనం ఏం కలిగి ఉండాలి ఏం కలిగి ఉండాలి? వాక్యము కలిగి ఉండాలి, దేవునిని కలిగి ఉండాలి. హోషేయ ప్రవక్తకి యేసుక్రీస్తుకు దగ్గర సంబంధం. యేసుక్రీస్తు లోకాన్ని రక్షించాడు, ప్రాణం పెట్టాడు. హోషేయ ప్రవక్త కూడా మరి ఒక వ్యభిచారి అయినటువంటి స్త్రీని చేసుకొని ఆమెకు రక్షణ తెచ్చాడు. హోషేయ అనే మాటకి రక్షణ అని మనకు చూసినన్నా మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఈ పిల్లలు కూడా చూద్దాం. చూడండి, అయిపోయింది. అక్కడ 3వ వచనం చూద్దాం. 2వ అధ్యాయం 3వ వచనం. 2వ అధ్యాయం హోషేయ గ్రంథము మొదటి అధ్యాయము 3వ వచనం చూద్దాం. 1వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి అతడు పోయి ఎవరు? ఇద్దాత్మీయ కుమార్తె అయిన గోమెరును పెళ్లి చేసుకొని కొనెను. ఆమె గర్భవతి, అతనికి ఒక కుమారుని కనగా యెహోవా అతనితో ఇలాగూ సెలవిచ్చెను, ఇతనికి పేరు పెట్టు. ఏమని? ఇజ్రాయెల్. అంటే ఈయన ఒక్కడు మాత్రమే హోషేయకు పుట్టాడు. మిగతా ఇద్దరు చూడండి. 6 చూద్దాం. 6వ వచనం. తిమ్మట ఆమె మళ్ళా గర్భవతి. ఎవరితో అయింది? ఈయనతో కాదు, ఆయనకు మాత్రమే కుమారుడు పుట్టాడు అంతే. అందుకే వ్యభిచారం వలన పిల్లలు అన్నాడు. అది మనకు క్లారిటీ రావాలి. అందుకే 6వ వచనంలో ఏమన్నాడు? మళ్ళామా గర్భవతి. ఎవరిని కన్నది? కుమార్తెను కనగా యెహోవా అతనికి సెలవిచ్చినది ఏమనగా ఏమన్నా లోరు హామా అనగా జాలి నొందనిది పేరు పెట్టి జాలి నొందనిది అంట. దేవుని చేత కనికరం లేదు. ఎందుకంటే వ్యభిచారం ద్వారా పుట్టిన జీవితం. హల్లెలూయా. వ్యభిచారం చేత పుట్టిన బిడ్డకు దేవుడు చెప్పాడు, ఈ పేరుకు అర్థం ఏందంట? జాలి నొందనది. ఇక సమాజంలో కానీ దేవుని చేత కానీ రాదు. 9వ వచనం చూడు. యెహోవా ప్రవక్తకు సెలవిచ్చినది ఏమనగా, మీరు నా జనులు కారు, నేను అమ్మ అక్కడ ఇంకో కుమార్తె ఉంది కదా. 9. నేను గనుక ఇతనికి పెట్టమనెను. అర్థము నా జనము కాదు. అంటే దేవుని చేత కాదు. వీళ్ళిద్దరు కూడా వ్యభిచారం చేత పుట్టినటువంటి పిల్లలు. కుమారుడైతే ఫస్ట్ ఇజ్మాయిల్ అనే కుమారుడు, ఈయనకు కుమారుని ఇచ్చాను అని ఉంది అక్కడ. ఎవరికి? హోషేయ ప్రవక్తకి. తర్వాత ఈ పిల్లలు ఎలా పుట్టారంట? ఎలా పుట్టారంట?
వ్యభిచారము చేత వారికి ఏమీ లేదు కదా, దేవుని దయ లేదు, దేవుని జనము కాకుండా పుట్టారు. అందుకే అలాంటి స్త్రీని వెళ్ళపెట్టి పిల్లలను ఆయన కొని ఒక నిబంధన చేశాడు. ఎక్కడి నుంచి బ్రేక్ వేశాడు? ఇక నువ్వు ఏ పురుషుని కొడకూడదు, కట్టడి పెట్టు. ఎందుకు ఈ మాట చెప్పాడంటే సొమ్ము చెల్లించి కొన్నాడు కాబట్టి ఈయనకు అధికారం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు కూడా మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన మనం కొన్నాడు గనక ఆయన వాక్యమును మనం హృదయం ఉంచుకోవాలి, ఆయనకు మాత్రమే మనం లోబడి ఉండాలి. అలా కలిగి ఉండటం వలన దేవుడికి మనము ఇష్టమై ఉంటాం. దేవుడి మాటలు తన వినికిడిలో దేవుడు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.